హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ చైతన్య పతకమూరి. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఇప్పుడే వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్స్లో మెయిన్గా మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి హై లెవెల్ ఫ్లో చార్ట్, నెక్స్ట్ది డీటెయిల్డ్ ఫ్లో చార్ట్, నెక్స్ట్ది డిప్లాయ్మెంట్ ఆర్ మ్యాట్రిక్స్ ఫ్లో చార్ట్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది మనకి హై లెవెల్ ఫ్లో చార్ట్ ఉంటుంది. A high level flowchart provides a broad overview of the major steps. సో ఈ హై లెవెల్ ఫ్లో చార్ట్ లో మెయిన్ గా ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ కి సంబంధించి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్టెప్స్ అన్నిటి గురించి ఒక ఓవర్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది జస్ట్ బ్రాడ్ ఓవర్ వ్యూ. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్రాడ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద మేజర్ స్టెప్స్ ఇన్ ఏ ప్రాసెస్, ఫోకసింగ్ ఆన్ ఇంటర్మీడియట్ అవుట్పుట్స్ అండ్ చేంజెస్ విత్ ఇన్ ద ప్రాసెస్. సో ఈ హై లెవెల్ ఫ్లో చార్ట్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ లో స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఓవరాల్ స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్ స్టెప్స్ ఏమంటాయి, వాటి యొక్క అవుట్పుట్స్ ఏముంటాయి, అండ్ అలాగే ఆ ప్రాసెస్ మధ్యలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ మనం ఒక ఆన్లైన్ పర్చేస్ ప్రాసెస్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఫస్ట్ మనం డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, బ్రౌజ్ ప్రొడక్ట్స్. సో మనం సో అమెజాన్ అనే వెబ్సైట్ అనేది తీసుకున్నాం అనుకో, సో మనం ఫస్ట్ ప్రొడక్ట్స్ ని సెట్ చేస్తాం కదా. సో అలాగే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఈ ప్రొడక్ట్ అనేది కార్ట్ లోకి యాడ్ చేస్తాం. సో తర్వాత ఈ ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే స్టెప్ ఫాలో అవుతాం. నెక్స్ట్ ఈ ఎంటర్ పేమెంట్ చేస్తాం, అలాగే షిప్పింగ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఫైనల్ గా ఈ పర్చేస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది కొంటాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది పంపుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నా, లేదా షాపిఫై వెబ్సైట్ తీసుకున్నా, సో ఇలా డిఫరెంట్ యాప్స్ అనేవి యూజ్ చేస్తాం కదా మనం డైలీ. సో వీటన్నిటిలో ఇవన్నీ స్టెప్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అవుట్పుట్ అనేది తీసుకుంటే, ఇక్కడ పర్చేజ్డ్ ఐటమ్స్ అనేది ఉంటుంది కదా. సో మనం డిఫరెంట్ ఐటమ్స్ ఇలా పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిలో ఈ పర్చేజ్డ్ ఐటమ్స్ అనేవి ఇంటర్మీడియట్ అవుట్పుట్ అవుతుంది. సో ఇది ఈ ఎగ్జాంపుల్ మొత్తం ఒక హై లెవెల్ ఫ్లో చార్ట్ కి సంబంధించింది. సో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఫ్లో చార్ట్ వచ్చేసరికి డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ ఉంటుంది. ఈ డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ లో ఏం జరుగుతుందంటే, ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటే, సో ఆ ప్రాసెస్ లోపల మొత్తం ఓవరాల్ ప్రతి స్టెప్స్ అనేవి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది. డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ ఆఫర్స్ ఇన్ డెప్త్ వ్యూ. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ డెప్త్ వ్యూ ఆఫ్ ఏ ప్రాసెస్ అని ఉంది కదా. సో ఒక ప్రాసెస్ లో చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం. సో ప్రతి మ్యాపింగ్ అవుట్ ఆల్ స్టెప్స్, డెసిషన్ పాయింట్స్. సో ఒక ప్రాసెస్ లో కొన్ని డెసిషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి, డెసిషన్స్ తీసుకుంటాం. అలాగే డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి, అలాగే వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, రీవర్క్ టాస్క్స్. సో ఇలా మనకి లూప్స్ అనేవి ఉంటాయి ఒక ప్రాసెస్ లో. సో ఒక ప్రాసెస్ అనేది సింపుల్ గా చెప్పాలంటే, ఒక అప్లికేషన్ అనేది ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో ప్రాసెస్ అంటాం. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ డీటెయిల్డ్ ఫ్లో చార్ట్. సో మనం ఫస్ట్ ఆన్లైన్ స్టోర్ విజిట్ అవుతాం కదా. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి బ్రౌజ్ చేస్తాం, నెక్స్ట్ కార్ట్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ పేమెంట్ లో ఇక్కడ డీటెయిల్ స్టెప్స్ ఏముంటాయి మనకి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయింది అనుకో. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా పేమెంట్ చేసేటప్పుడు. ఒకటి క్రెడిట్ కార్డ్ ఉంటుంది, ఫోన్ పే ఉండొచ్చు, లేదా పేపాల్. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో వీటిలో ఈ స్టెప్స్ అనేవి డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేస్తుంది ఈ డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ అనేది. సో ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్స్ చేసుకుంటే, ఈ పేమెంట్ మెథడ్స్ లోనే డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక డెసిషన్ పాయింట్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఆ ప్రోడక్ట్ అనేది బై చేస్తే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ లూప్ అబ్జర్వ్ చేస్తే, పేమెంట్ డిక్లైనెడ్, రిటర్న్ టు స్టెప్ 4.
సో, ఒకవేళ పేమెంట్ అనేది ఫెయిల్ అయినా గానీ, ఏదైనా నెట్‌వర్క్ ప్రాబ్లమ్ వల్ల రిజెక్ట్ అయినా, ఆర్ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయినా, సో, ఇక్కడ స్టెప్ 4 కనేది ఎళ్ళిపోతాం మనం మళ్ళా. సో, ఇలాగా ఈ డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ టైప్ ఆఫ్ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేస్తే డిప్లాయ్‌మెంట్ ఆర్ మ్యాట్రిక్స్ ఫ్లో చార్ట్ ఉంటుంది. డిప్లాయ్‌మెంట్ ఫ్లో చార్ట్ ఇల్లస్ట్రేట్స్ ద ప్రాసెస్ బై షోయింగ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్. సో, ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏందంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ స్టెప్ ఆఫెన్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఫార్మాట్ టు క్లారిఫై పార్టిసిపెంట్ రోల్స్ అండ్ ఇంటరాక్షన్స్. సో, ఈ డిప్లాయ్‌మెంట్ ఆర్ మ్యాట్రిక్స్ ఫ్లో చార్ట్‌లో ఏం జరుగుతుందంటే కొన్ని స్టెప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! ఆ స్టెప్ జరగడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ. సో, పర్టిక్యులర్ పర్సన్స్ అవ్వచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో అయినా మెన్షన్ చేయొచ్చు. సో, పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి? దేనితో ఇంటరాక్ట్ అవుతారు? వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ అనేవేంటి? అవన్నీ ఈ డిప్లాయ్‌మెంట్ ఆర్ మ్యాట్రిక్స్ ఫ్లో చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆన్‌లైన్ పర్చేజ్ పేమెంట్ యాప్స్‌లో చూసుకుంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు? మనకు కస్టమర్స్ ఉండొచ్చు, లేదా ఆన్‌లైన్ స్టోర్ సిస్టమ్. సో, ఆ డేటా మొత్తం ఎలా స్టోర్ చేసుకుంటుంది? సో, మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి కదా! ఆ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఏంటి? సో, ఇలాగా పేమెంట్ గేట్‌వే. సో, ఇలాగ పార్టిసిపెంట్స్‌లో ఇవన్నీ వస్తాయి. సో, ఇక్కడ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే, సో, సిమిలర్‌లీ మనం ఒక ప్రొడక్ట్ అనేది కార్ట్‌కి యాడ్ చేసి, చెక్‌ఔట్ చేసి, పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. అలాగే షిప్పింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇలా సో, ఇవన్నీ జరుగుతాయి. సో, ఫైనల్‌గా ప్రొడక్ట్ ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వాళ్ళు మనకి పంపిస్తారు. సో, ఇక్కడ ఇంటరాక్షన్ చూసుకుంటే కస్టమర్ అనేది ఆన్‌లైన్ స్టోర్ సిస్టమ్. సో, ఆన్‌లైన్ స్టోర్ సిస్టమ్ ఏంటంటే నథింగ్ బట్ యాప్. మీకు డిఫరెంట్ యాప్స్ అనేవి ఉంటాయి గదా! వాటిని ఇంటర్‌ఫేసెస్ అని కూడా అనొచ్చు. సో, ఇవన్నీ. దాంతో ఇంటరాక్ట్ అయ్యి పేమెంట్ గేట్‌వే ద్వారా యూజ్ చేసి సో, కస్టమర్ అనేది ఒక ప్రొడక్ట్‌ని కొంటాడు. సో, వీటిని ఇంటరాక్షన్స్ అంటారు. సో, ఇక్కడ ఫీడ్‌బ్యాక్ లూప్ అనేది ప్రీవియస్‌గా చెప్పాను గదా! ఆల్రెడీ. సో, ఒకవేళ పేమెంట్ అనేది మనకి ఫెయిల్ అయినా గాని ఏదన్నా ప్రాబ్లమ్ వల్ల ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయినా సో, మళ్ళా మనం పేమెంట్ స్టెప్ దగ్గరికి వచ్చేస్తుందక్కడ. సో, మళ్ళా మొత్తం ఫెయిల్ అవ్వకుండా ఆ పేమెంట్ స్టెప్ దగ్గరికొచ్చి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది మళ్ళా. సో, తర్వాత మనం స్టెప్స్ అన్ని రిపీట్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయినప్పుడు వాళ్ళొక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది పంపుతారు. సో, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఇవే 3 మేజర్ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఫ్లో చార్ట్స్‌లో. బట్ ఈ మెయిన్‌గా ఈ 3 ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఒకటి హై లెవెల్ ఫ్లో చార్ట్, నెక్స్ట్ డీటెయిల్డ్ ఫ్లో చార్ట్, డిప్లాయ్‌మెంట్ ఆర్ మ్యాట్రిక్స్ ఫ్లో చార్ట్. నెక్స్ట్ వీడియోలో నేను బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లో చార్ట్. సో, ఇలా ఫ్లో చార్ట్స్ వల్ల అసలు ఎందుకు వాడాలి? వాటి యొక్క యూజ్ ఏంది? ఈ ఫ్లో చార్ట్‌కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో, ఈ అడ్వాంటేజెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థాంక్ యూ.